గారి ఇంట్లో సంబరాలు మొన్నే మనం శివశంకర వరప్రసాద్ సూపర్ డూపర్ హిట్, చాలా ఆనందంగా ఉన్నారు కుటుంబాలతోటి. ఆయన కూడా ఎంతో హ్యాపీగా గడిపి వచ్చారు. వచ్చిన వెంటనే వాళ్ళకి వచ్చిన మరొక గుడ్ న్యూస్, మెగాస్టార్ చిరంజీవి గారికి బుల్లి మెగాస్టార్ రావడం. రామ్ చరణ్ గారు ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నారు. అంటే చరణ్ గారి తర్వాత ఎవరు లేరు చిరంజీవి గారి ఇంట్లో మగపిల్లడు, అందరూ ఆడపిల్లలే. ఆయనకున్న ఇద్దరు ఆడపిల్లలు కూడా మళ్ళీ ఆడపిల్లలు పుట్టారు. సో ఇది ఒక పెద్ద ఆనందోత్సవాలు జరుపుకోవాల్సిన వార్తగా మెగా ఫ్యాన్స్ అందరికీ ఇంకా ఆనందాలకు అవతలు లేవు. మళ్ళీ బుల్లి మెగాస్టార్ వచ్చాడని, అంటే ట్విన్స్ అనుకుంటాను కదా, బాబు పాప, అదే బాబు. అందువల్ల మీకు అంటే డెఫినెట్ గా మెగా ఫ్యామిలీకి మెగా న్యూసే కదా, మెగా న్యూస్, మెగా ఆనందం కదా. సో సంతోషం. ఈ సందర్భాన చిరంజీవి గారికి, రామ్ చరణ్ గారికి ఉదయపూర్వకమైన శుభాకాంక్షలు. మంచి సందర్భం కదా. జగనే అంటే ప్రజల్లో కూడా సెలబ్రిటీస్ పర్సనల్ లైఫ్స్ కూడా ఫాలో అవుతూ ఉంటారు. మీకు అవునన్నా కాదన్నా సమాజము తమ ఇంట్లో జరిగినట్టుగా భావిస్తారు. ఇప్పుడు చిరంజీవిని అభిమానించి మెగా కుటుంబాన్ని అభిమానించే లక్షలాది మందికి ఇది తమ ఇంట్లో శుభకార్యం. అవును, ఇదేదో మెగా చిరంజీవి ఇంట్లో శుభకార్యంగా ఫీల్ కారు. సో ఆ స్థాయికి మీకు సైకాలజీ మారిపోయింది. మీకు అలా ప్రతిదానికి ఎమోషనల్గా రియాక్ట్ అవుతారు కదా, మంచికైనా చెడుకైనా రియాక్ట్ అవుతుంటారు. అందువల్ల అందులో చిరంజీవి కుటుంబం జనరేషన్స్ కదా. మీకు ఇప్పుడు ఆ మాటకు వస్తే అల్లు రామలింగన్ కూడా కలుపుకుంటే ఇప్పుడు ఎన్నో జనరేషన్ అని. అఫ్ కోర్స్ అందులో చిరంజీవి టవరింగ్ స్టార్. ఆ జనరేషన్లోనే చిరంజీవి, పవన్ కళ్యాణ్, అఫ్ కోర్స్ నాగబాబు, రామ్ చరణ్. సో రామ్ చరణ్ కూడా ఏ తండ్రికైనా కావాల్సింది ఏముంది, కొడుకు సక్సెస్ అయితే ఆస్కార్ వేదిక దాకా కూడా వెళ్ళాడు కదా, మామూలు విజయం కాదు కదా అది. సో ఆస్కార్ వేదిక వరకు కూడా వెళ్ళాడు రామ్ చరణ్. సో అందువల్ల సినిమాలు హిట్ కావడం ఒక ఎత్తు అయితే, పర్సనల్ లైఫ్లో ఇలాంటి సందర్భాలు అందులో మీరు అన్నట్లు 10 ఏళ్ల పాటు వెయిట్ చేశాక ఆనందం మామూలు ఆనందం కాదు కదా డెఫినెట్గా. సో ఇది ఈ మెగా ఆనందాన్ని చిరంజీవిని అభిమానించే లక్షలాది మంది, ఆ మాటకైతే కోట్లాది మందికి కూడా పంచుకుంటారు కదా. అంటే ప్రతిసారి వీళ్ళు మాట్లాడేది ఏంటంటే, అంటే సరే ఒక సందర్భంలో ఆయన అంటే అది మళ్ళీ ఏదో వివాదంగా కూడా వెళ్ళింది. నేనేదో మహిళా దానికి వార్డెన్లా ఉన్నాను, ఏదో హాస్టల్ వార్డెన్లా అని చిరంజీవి గారు అప్పుడు అన్నాం. ఈ రామ్ చరణ్ గారు అన్నది ఏంటంటే, మా ఇంట్లో అందరూ మహాలక్ష్మిలే ఉన్నారు, దానికోసం మేము వెయిట్ చేస్తున్నాం అన్నది. అంటే అలా మన దేశంలో సన్ ప్రిఫరెన్స్ ఎక్కువ, సన్ స్ట్రోక్లు ఎక్కువ పొలిటికల్గా. సో మీకు అవునన్నా కాదన్నా సన్ స్ట్రోక్లు ఎక్కువ. రియాలిటీలో మన దేశంలో సన్ ప్రిఫరెన్స్ వీరికి ఉందని నేను అంటలేను. సన్ ప్రిఫరెన్స్ ఉన్నమాట నిజం. ఎందుకంటే అది మన సొసైటీ యొక్క క్యారెక్టర్. అది ఒక్కరికి ఒక కుటుంబ క్యారెక్టర్, ఒక పర్సనల్ క్యారెక్టర్ కాదు. దానిలో ఎక్సెప్షన్స్ ఉండొచ్చు, నాలాంటి వాళ్ళకు ఉండొచ్చు, మీలాంటి వాళ్ళకు ఉండొచ్చు, చిరంజీవి లాంటి వాళ్ళకు ఉండొచ్చు, అది తర్వాత. కానీ బట్ డామినెంట్ ట్రెండ్ అయితే వాస్తవమే కదా. ఇప్పుడు మీకు ప్రియాంక గాంధీ కన్నా రాహుల్ గాంధీ పాలిటిక్స్లో డామినేట్ చేస్తున్నారు. మీకు స్టాలిన్ డామినేట్ చేస్తున్నా కనుమతి చేయడం లేదు. తేజస్వి యాదవ్ చేస్తున్నారు కానీ ఎలాలో కూతురు చేయడం లేదు. జగన్ వెనకాల రాజశేఖర రెడ్డి అభిమానులు ఉన్నారు కానీ షర్మిల వెనకాల లేరు. ఇక్కడ కూడా కేటీఆర్ తో పోలిస్తే కవితకు ఆ పాపులారిటీ లేదు. రియాలిటీ కదా ఇది. సినిమాల్లో కూడా అంతే కదా సార్, హీరోలు వస్తారు కానీ హీరోయిన్స్ సినిమాల్లో దానికి అనేక ఫ్యాక్టర్స్ ఉండవచ్చు కూడా. అంటే హీరోయిన్లు రావాలని ఆ కుటుంబాలు కోరుకోకపోవచ్చు కూడా, మనకు తెలియదు కదా. ఎంకరేజ్ చేస్తున్నారో లేదో కూడా తెలియదు. సో ఆ విమర్శ కూడా ఉంది. బట్ ఏదైనా అది పర్సనల్ ఇష్యూ, మనకు సంబంధించింది కాదు. ఒక హీరోయిన్ రావాలా వద్దా అనేది ఆ వ్యక్తిగత అంశం, దాంట్లో మనం డిబేట్ చేయాల్సిన అంశమే కాదు. బట్ మీరు అన్నట్లయితే నిజం, సినిమా ఫ్యామిలీస్లో టాప్ స్టార్స్లో కూడా కొడుకులు హీరోలు అవుతున్నారు తప్ప కూతుర్లు హీరోయిన్లైన సందర్భం లేదు, తక్కువ. మీరు అనేది నిజమే, కొంతమంది ఇళ్లలో ఉండొచ్చు కానీ ఎక్కువ అత్యధికంగా లేదు. అందువల్ల కూడా తమ సినిమా లెగసీ, ఫిలిం లెగసీ, దాని రీజన్స్ ఏదైనా ఫిలిం లెగసీ మగ సంతానందారులా ముందుకు పోతుంది. మీకు అది కూడా ఒక ఫ్యాక్టర్. తర్వాత ఇంట్లో ఆడపిల్లలు ఎక్కున్నప్పుడు మగపిల్లవాడు కావాలని కోరుకోవడం తప్పేంటి? నాకు నా జీవితంలో మాకు మనవరాలు పుడితే నేను చాలా ఆనందపడ్డా. మనకన్నా మనవరాలు కావాలని కోరుకున్నాను. ఎందుకంటే అది ఒక్కొక్కరి ప్రిఫరెన్సెసే కాదు. ఇప్పుడు మా అన్నయ్యకు ఇద్దరు కొడుకులే. సో నా కూతురే, మా అన్నయ్య కూడా కూతురే. సో మా అన్నయ్యకి ఇద్దరు కొడుకులే, నా కూతురుకు
ముగ్గురు బ్రదర్స్. అది చిన్నప్పుడు స్కూల్లో కూడా హౌ మెనీ బ్రదర్స్ యూ హ్యావ్ అంటే 3 అని రాసింది. టీచర్ నుండి 3 అని మార్కులేలే, ఒక్కరే కదా అంటే లేదు 1 ఇన్ ఇండియా 2 ఇన్ యుఎస్ అని రాసింది. అందువల్ల ముగ్గురు అన్నలకి ఏకైక చెల్లి. సో ఆటోమేటిక్గా ఇప్పుడు మా అన్నయ్యకు పుట్టిన ఇద్దరు మనవళ్ళు ఫస్ట్ గ్రాండ్ చిల్డ్రన్లో కూడా ఇద్దరు మగ సంతానవి. ఇప్పుడు సో నెక్స్ట్ వచ్చేవారు 6 సంతానం వస్తున్నారు. సో అందువల్ల డెఫినెట్గా ఇప్పుడు ఎవరు మగవాళ్ళు ఎక్కువ ఉంటే ఆడవాళ్ళకి కావాలని కోరుకుంటారు, ఆడవాళ్ళు ఎక్కువ ఉంటే మగవాళ్ళకి కావాలని కోరుకుంటారు. సో ఇటీవల కాలంలో చాలా ఫ్యామిలీస్లో చేంజ్ వచ్చిందిలేండి. మీకు ఆడకూతురు రావాలి అని ఉండేవారు. అంటే హ్యూమన్ ట్రెడిషన్, అంటే మన సమాజానికి ఉండే క్యారెక్టర్ ప్యాట్రిలీనియల్ సమాజం కదా. ఇప్పుడు కొడుకు ఇంట్లోనే ఉంటాడు, కూతురు పెళ్లి తర్వాత ఇంకోరి ఇంటికి వెళ్తుంది. సో మన ప్యాట్రియార్కల్ సొసైటీ మనది, అది కరెక్ట్ అని నేను అంటలేను. ప్యాట్రిలీనియల్ సోషల్ రిలేషన్స్, ప్రాపర్టీ రిలేషన్స్ అన్నీ కూడా అలాగే ఉంటాయి కదా. సో అందువల్ల మీకు సమాజంలో ఈ సన్ ప్రిఫరెన్స్ ఉండటానికి హిస్టారికల్ రీజన్స్ ఉన్నాయి. దాని నుంచి బయటకు వస్తున్నాం ఇప్పుడు చాలామంది. ఈ ఆధునిక కాలంలో కూతురైతేంది కొడుకైతేంది తేడా ఏం లేదు కదా. మాకు ఇప్పుడు గుర్తు బెల్లంపల్లిలో మేము ఉండేవాళ్ళం చిన్నప్పుడు. మా పక్కింటి ఆంటీ అంకుల్కు 4 కొడుకులే, ఇటుపక్క ఆంటీ అంకుల్కు 4 బిడ్డలే. ఈ 4 మేమేమో 2 కొడుకులు 2 బిడ్డలు. సో మా అమ్మ నాన్న దగ్గరికి వచ్చి నాకు బిడ్డలు లేరు, కనీసం చస్తే ఎదవడానికి కూడా బిడ్డలు లేరు అని ఈ కొడుకులు నా ఆంటీ అంకుల్ వచ్చి అనేవాళ్ళు. ఆ బిడ్డలు నా ఆంటీ అంకుల్ వాళ్ళు చస్తే మాకు తలకొరు పెట్టడానికి కొడుకులు లేరు వాళ్ళనే వాళ్ళు. సో ఇది మేము చిన్నప్పుడు చూసేవాళ్ళం. సో ఇలా అంటే ఆ కొరత ఉంటుంది మీకు. ఆడపిల్లలు లేకపోతే ఆడపిల్లలు కావాలని కొరత ఉంటుంది, మగపిల్లలు లేకపోతే మగపిల్లలు కొరత ఉంటుంది. బట్ ఏదైనా ఇద్దరు ఉంటే ఆనందం, ఆ బ్యాలెన్స్ డెఫినెట్గా బెటర్గా ఉంటుంది కదా. అయినా ఆధునిక కాలంలో ఆ తేడా ఉండదు, ఉండకూడదు కూడా. అల్టిమేట్గా ఎవరైనా మన పిల్లలే కదా. సో బట్ డెఫినెట్గా ఇంకా బ్యాలెన్స్ అయితే ఇంకెక్కువ ఆనందం ఉంటుంది కదా. సార్ చిరంజీవి గారు చూడండి, సక్సెస్లు అయితే ఏమీ లేవు. ఆయన